యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అయ్యే వాళ్ళ కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. నిన్న అంటే జూలై 8వ తారీఖున తమిళనాడులో ఒక దారుణమైన ఉదంతం జరిగింది. రైల్వే లెవెల్ క్రాసింగ్ దగ్గర ఒక బస్సు రైలుని ఢీకొని బస్సులో ఉన్న చిన్న పిల్లలు 3 చనిపోయారు. స్కూల్ బస్ అనమాట. పొద్దున్న 7:30 ప్రాంతంలో రైలు 95 km/h స్పీడ్లో వస్తే బస్సు రైలు ఢీకొని స్కూల్ బస్సు రైలు అక్కడికక్కడే పిల్లలు చనిపోయారు. ఎవరైతే అక్కడ బై స్టాండర్డ్ కాపాడాలని ముందుకెళ్లాడో ఆయన కూడా ఇంజూర్ అయ్యారనమాట. ఇది తమిళనాడులోని కడలూరు జిల్లా సెమ్మన్ కుప్పం అనే ప్రాంతంలో జరిగింది. 3 పిల్లలు దారుణంగా చనిపోయారు, ఒకళ్ళు ఇంజూర్ అయ్యారనమాట. పొద్దున్న 7:30 ప్రాంతంలో దాదాపు బస్సు 50 మీటర్ల దూరం డ్రాగ్ అయిపోయిందనమాట. అసలు ఎందుకు ఇంత యాక్సిడెంట్ జరిగింది? ట్రైన్ వస్తున్న విషయం చూడలేదా? రైల్వే ట్రాక్ దగ్గర ఎవరు లేరా అంటే, ఇండియాలో అన్నీ కూడా రైల్ ట్రాక్ క్రాసింగ్, రైల్ లెవెల్ క్రాసింగ్స్ అన్నీ కూడా ఇప్పుడు మ్యాన్ గార్డెడ్. ఖచ్చితంగా ప్రతి చోట మనుషులు ఉన్నారు, లేకుండా లేరనమాట. ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఉంది కొన్ని చోట్ల, కొన్ని చోట్ల లేదు. ఆటోమేటిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అంటే ట్రైన్ వస్తున్న ముందే ఆటోమేటిక్గా గేట్ పడిపోద్ది. మ్యాన్ ఉన్న చోట మనుషులు గేట్ వేస్తారనమాట. ఇక్కడ నాన్ ఇంటర్లాక్డ్ సిస్టమ్ ఉందనమాట. అంటే అక్కడ వ్యక్తి వెళ్ళి గేట్ వేయాలి. ఒక కథనం ప్రకారం రైల్ గేట్ ఓపెన్ ఉందని, ఇంకో కథనం ప్రకారం డ్రైవరే రైల్ గేట్ ఓపెన్ అంటే క్లోజ్ చేసిన టైంలో ఫాస్ట్గా వెళ్ళాడని. ఇలా 2 కథనాలు దీనిలో ఉన్నాయి, 2 తీరుస్తున్నాయి. ఏది ఏమైనప్పటికీ విపరీతమైన నెగ్లిజెన్స్ మాత్రం దీనిలో కనిపిస్తుంది. చిన్నపిల్లల ప్రాణాలు మాత్రం పోయాయన్నమాట. ఇలాంటి ఉదంతమే 10 సంవత్సరాల క్రితం తెలంగాణలో జరిగింది. తెలంగాణలో మసాయిపేట్ మీకు తెలుసు, హైదరాబాద్ చాలా దగ్గరున్న తూప్రాన్ దగ్గరున్న ప్రాంతం అనమాట. అక్కడ ఈ లెవెల్ క్రాసింగ్ దగ్గర ఏ మ్యాన్ లేరు, ఎవ్వరు లేరు. అది ఓపెన్ క్రాసింగ్ అనమాట. దానిలో రైలు ఢీకొని అప్పట్లో 19 మంది పిల్లలు, చిన్న పిల్లలు చనిపోయారనమాట. ఆ ఉదంతం అనేది మనకి ఇంకా గుర్తుందనమాట. ఇలాంటి ఉదంతాలు చాలా భారతదేశంలో జరుగుతున్నాయి. దానికోసం సేతు భారతం అని చెప్పి ఇది తగ్గించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒక ప్రోగ్రామ్ లాంచ్ చేసింది. ముఖ్యంగా ఆర్ఓబి ఆర్యుబి అనే ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చింది అనమాట. రైల్ ఓవర్ బ్రిడ్జ్, రైల్ అండర్ బ్రిడ్జ్ అని చెప్పి భారతదేశం మొత్తం ఏదైతే రైల్వే లెవెల్ క్రాసింగ్స్ ఉన్నాయో దాని మీద బ్రిడ్జెస్ కట్టేసి రైలు వెళ్ళేటప్పుడు కూడా వాహనాలు వెళ్లే విధంగా బ్రిడ్జెస్ కడదామని చెప్పి ప్లాన్ చేశారనమాట. అది పూర్తి స్థాయిలో ఇంకా ఇంప్లిమెంటేషన్లోకి రాలేదనమాట. కొన్ని చోట్ల మాత్రమే కట్టగలిగారు. చాలా మాసివ్ స్కేల్లో ఇవి కడుతున్నారని కూడా తెలుస్తుంది. కానీ ఇంకా చాలా పల్లెటూళ్ళలో, చాలా రూరల్ ఏరియాస్లో ఈ రైల్ ఓవర్ బ్రిడ్జెస్, రైల్ అండర్ బ్రిడ్జెస్ రావట్లేదు. అంతేకాదు యాక్సిడెంట్స్ అవన్నీ పక్కన పెడితే కూడా చాలా వరకు టైం వేస్ట్ అనమాట. గంటలు కొలిది ఒకసారి రైల్వే గేట్ వేసారంటే ఓపెన్ చేయరు. చాలా ప్రాంతాల్లో మన వెహికల్స్, స్కూల్ బస్సెస్ ఇవన్నీ కూడా ఆగిపోయి రైల్ గేట్ ఓపెన్ చేసేదాకా అక్కడే ఉంటాం. కొన్నిసార్లు తెలియక అదే ప్రాంతాల్లోకి వెళ్ళి స్టక్ అయిపోతాం అనమాట. ఈ రోజులో ఉన్న బిజీ లైఫ్లో ఈ రైల్ ఓవర్ బ్రిడ్జెస్, రైల్ అండర్ బ్రిడ్జెస్ ఎందుకు ఇంకా పూర్తి స్థాయిలో కాలేదని కూడా చాలా మంది అడుగుతున్నారు. అంతేకాదు చాలా లెవెల్ క్రాసింగ్స్ దగ్గర హై ట్రాఫిక్ ఉంటుంది అనమాట. సో దీంతో పాటు రెగ్యులర్ ఇన్స్పెక్షన్స్ కూడా ఈ లెవెల్ క్రాసింగ్స్ దగ్గర ప్రాపర్ రీడ్ వార్నింగ్స్ ఉన్నాయా, విజిల్ బోర్డ్స్ ఉన్నాయా, స్పీడ్ బ్రేకర్స్ ఉన్నాయా, వీటన్నిటి మీద భారీగా ఇన్స్పెక్షన్స్ జరగాలి. అవి కూడా తక్కువైపోతున్నాయి అనమాట. అండ్ ఆటోమేటిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ అనేది ఉండాలి. అంటే మనిషి వచ్చి దూరం నుంచి కూత వినో, లేకపోతే ఈ వాకీ టాకీస్లో వినో గేట్లు వేయడం కాదు. ఎందుకంటే హ్యూమన్ ఎర్రర్స్ ఎప్పుడైనా సాధ్యం అవుతాయి. కాబట్టి ఆటోమేటిక్ ఇంటర్లాకింగ్ సిస్టమ్స్ అనేది 100% దేశం మొత్తం ఉండాలన్నమాట. దాంతోపాటు రైల్వే సర్వీలెన్స్కి అడిక్వేట్ మ్యాన్ పవర్ ఉండాలి. ముఖ్యంగా ట్రైన్ సర్వీలెన్స్ కావచ్చు, ఎవరైతే ఇలాంటి తప్పుదాలు చేశారో వాళ్ళకి స్ట్రాంగ్ పనిష్మెంట్స్ కూడా ఉండాలన్నమాట. యాక్చువల్లీ ఇది కల్పబుల్ హోమిసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ కింద వస్తా. అంటే ఇలా ఈ నిర్లక్ష్యానికి ఎవరు కారకులు అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. భారతదేశంలో ఇంకో పథకం కూడా అమృత్ భారత్ స్టేషన్ స్కీమ్ కింద మోడర్నైజేషన్ ఆఫ్ రైల్వే స్టేషన్స్ ఫిబ్రవరి 2023లో అమృత్ భారత్ స్టేషన్ ప్రోగ్రామ్ కూడా స్టార్ట్ అయిందనమాట. దీనికి చాలా ఖర్చు పెట్టి ఈ ప్రోగ్రామ్ కింద రైల్వే స్టేషన్ మోడర్నైజేషన్ అండ్ ఆర్ఓబీస్, ఆర్యూబీస్ అంటే రైల్ ఓవర్ బ్రిడ్జెస్, రైల్ అండర్ బ్రిడ్జెస్ కూడా దీనిలో కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. 2018లో కూడా ఇట్లాంటి ఒక దారుణమైన ఎపిసోడ్ జరిగింది. అమృత్సర్ ట్రైన్ ట్రాజడీ అనమాట. బాగా దసరా ఫెస్టివల్స్ జరుగుతున్నాయి, ఎవరు రారని ప్రజలందరూ డ్యాన్స్ చేస్తున్నారు. ఆ టైంలో డైరెక్ట్గా ట్రైన్ వచ్చి అందరిని హిట్ చేసింది, 60 మంది చనిపోయారనమాట. ఇది చాలా దారుణమైన ట్రాజడీ అని కూడా చెప్పుకోవచ్చు అప్పట్లో. ఇది పంజాబ్లోని అమృత్సర్లో జరిగిన అతిపెద్ద ట్రైన్ ట్రాజడీ అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా తెలంగాణలో కూడా మసాయిపేట్ స్కూల్ బస్ ట్రాజడీ, ఇది కూడా చాలా దారుణమైన ట్రాజడీ. ఇంకా మన మెమోరీస్లో తెలంగాణ ప్రజలందరి మనసులో ఈ ట్రాజడీ అనేది చాలా బాధాకరంగా ఇంకా మన మనసులో ఈ విషయం ఉందన్నమాట. 2020లో రాజస్థాన్లోని చిత్తోర్గఢ్ ట్రైన్ ట్రాజడీ కూడా, ఇది కూడా స్కూల్ వ్యాన్ వెళ్ళి అన్మాన్డ్ గేట్, రైల్ గేట్ దగ్గర ఢీకొందనమాట. ఇది కూడా చాలా ఫాస్ట్ మూవింగ్ ట్రైన్ వెళ్ళి స్కూల్ వ్యాన్ గుద్దుకుందనమాట. ఇలాంటి ట్రాజడీస్ భారతదేశంలో జరగకుండా, అమాయకమైన చిన్న ప్రాణాలు బలి కాకుండా చూసుకోవాలంటే మానవ నిర్లక్ష్యం అనేది ఆపేసేయాలి.